నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు ఈ రోజు. ఉన్నత కాలంలోనే ప్రేక్షకులు ఆకట్టుకున్న నటుల్లో నాని గారు ఒకరు. అష్టసమ్మ అనే సినిమా ద్వారా ఇంద్రగంటి మోహన్ కృష్ణ అనే దర్శకుడు ద్వారా పరిచయమైనటువంటి నాని గారు మొదటి సినిమాలోనే హిట్ కొట్టి తన చక్కని నటనా సామర్థ్యాన్ని చూపించి ప్రేక్షకులందరినీ రంజింపజేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. అయినప్పటికీ కూడా ఎక్కడో లోపం ఉంది, ఇతను ఎదుగుతాడా ఎదగడా, మొదటి కొన్ని సినిమాలకే పరిమితం అయిపోయి వెనక్కి తిరిగి పోతాడా అని చాలా మందికి సందేహాలు ఉండేవి. కానీ వాటిని పటాపంచలు చేస్తూ తను మంచి సబ్జెక్ట్ ఎన్నుకొని తన నటన యొక్క ఆటవాన్ని చూపించి ప్రేక్షకుల మదిని దోచుకొని ఈ రోజు నేచురల్ స్టార్ నాని అనే స్థితికి ఎదిగాడు. వన్ వెజిటబుల్ కట్టర్, ఆన్ టైం డెలివరీ, డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు హాస్టల్కి వెళ్ళదా? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఫాలో అయిపోతే ఇంటి దాకా వచ్చేస్తావా? ఇంత అనుమానం ఏంటే? రా ఇట్రా. లోపల నా మరదలు ఉంది. మరదలి విషయం ఏంటో తెలుద్దామని వచ్చాను. ఇంకా నమ్మకం లేదా? మన ఇద్దరిని కలిపి చూస్తుంది అనుకో, వాళ్ళ అక్కకి చెప్పేస్తుంది. నేను గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పినందుకే చాలా హట్ అయినట్టుంది. అబ్బా దానికంటే నువ్వే ఎక్కువ ఫీల్ అవుతున్నావు ఏంట్రా? మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగా కుదిరినట్టుంది. పిలవరా అమ్మాయింది. నాని మరదల బయటికి రా. వినిపిస్తుంది. ప్లీజ్ ప్లీజ్ నువ్వు పద. అంత గుంటలు పెట్టుకున్నావా? ఇంత పిలిచినా రావట్లేదు. ఈ పంచాయతీ రేపు కాలేజ్ దగ్గర పడుతుంది. ప్లీజ్ ప్లీజ్. టెలిబ్రాండ్స్ డెలివరీ ఆన్లైన్. ఏమైంది? నాని గారు టెలిబ్రాండ్ లో ఎలా ఆర్డర్ చేయాలో అడుగుతున్నారు. నాని గారు టెలిబ్రాండ్ లో ఎలా ఆర్డర్ చేయాలో అడుగుతున్నారు. అక్క చెల్లి బావా చిన్నే కాకుండా ఒక పక్కన సినిమాలు నటిస్తూనే తన సొంత బ్యానర్ ఒకటి స్థాపించి ఆ బ్యానర్ ద్వారా నలుగురికి పనికొచ్చే వర్ధమాన నటులని ప్రోత్సహించే పరిక్రమంలో సినిమాలు చేస్తూ అందరినీ ప్రోత్సహిస్తున్నాడు కూడా. దర్శకుల్ని వర్ధమాన నటులు కూడా ప్రోత్సహించే గుణం నానికి రావడం అన్నది మాత్రం ఈ సందర్భంగా మెచ్చుకోక తప్పదు. ఎందుకంటే నాని గారు కేవలం నటుడుగానే కాకుండా ఒక మంచి మానవతావాదిగా మిగిలిపోయాడు అంటే ఇటువంటి తార్కాణాలే. తను ఏ ఫీల్డ్ అయితే ఎంతో కష్టపడి ఎదిగాడో ఆ ఫీల్డ్ లోనే వర్ధమాన నటులకి దర్శకులకు అవకాశాలు కల్పిస్తూ తద్వారా తను కూడా ఎదుగుతూ ప్రేక్షకుల్ని అంతర్ముగ్ధులు చేసే సినిమాలను సెలెక్ట్ చేసుకొని నటిస్తున్నాడు. నాని ఒకప్పుడు ఒక కామన్ హీరోగానే ఉండేవాడు, కానీ ఈ రోజు అప్గ్రేడ్ వెర్షన్ హీరోలా తయారయ్యాడు. అనడానికి దసరా లాంటి సినిమాలే ఒక మాస్ హీరోకు ఉన్నంత ఎలివేషన్ ఈ రోజు నానికి వచ్చిందంటే అదంతా ఆయన స్వయం కృషి అని చెప్పక తప్పదు. ఒక చిరంజీవి గారు ఒక రవితేజ తర్వాత జనంలోంచి పుట్టిన కథానాయకుడిగా నానికి గుర్తింపు ఉంది ఈ రోజుకి వచ్చి. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ గా సినీ ఫీల్డ్ కి ఎంటర్ అయ్యి ఒక అద్వితీయమైనటువంటి భవిష్యత్తు పునాదుల్ని తనే నిర్మించుకుంటున్నాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మరి ముఖ్యంగా నాని కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటాడనడానికి ఆయన తీసిన సినిమాలే తార్కాణం. నేను లోకల్ అనే సినిమా చూడండి ఎంత చక్కగా ఉంటుందో. అదే ఒక అమ్మాయి ఒక పెద్ద గిఫ్ట్ కొనిస్తే తను బావ ఐ లవ్ యూ అంటే ఆ ఐ లవ్ యూ అబ్బాయికి చెప్పినట్ట గిఫ్ట్ చెప్పాడు. 4 ఏళ్ల క్రితం సిద్ధు కీర్తిని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఉద్యోగం ఉందని ఇస్తున్నారు అంటే కీర్తిని సిద్ధుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్ట, ఆడి ఉద్యోగానికి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్ట. ఉద్యోగానికి కాదు, ఉద్యోగం ఉన్న సిద్ధుకిచ్చి చేస్తున్నా. నెల జీతం తెచ్చేవాడుంటే నా కూతురు హ్యాపీగా ఉంటుందని చేస్తున్నాను. కీర్తి పెళ్లి తర్వాత హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా, లగ్జరీగా ఉండాలనుకుంటున్నారా? మనకి ఇష్టమైన వాళ్ళు పక్కన ఉంటే పల్లె వెలుగు బస్సులో కూడా చాలా హ్యాపీగా వెళ్తాం సార్. కానీ ఇష్టం లేని వాళ్ళు పక్కన ఉంటే బెంజ్ కార్లో కూడా చాలా ఇబ్బందిగా వెళ్తాం. మనిషి బతకడానికి కావాల్సింది హ్యాపీనెస్ సార్, లగ్జరీ కాదు. అయినా ఇవన్నీ ఉంటేనే మీ కూతురు హ్యాపీగా ఉంటుందంటే నెలకి 25,000 సంపాదించే మా అమ్మ నాన్న ఎందుకు అంత హ్యాపీగా ఉన్నారు? నెలకి 1,00,000 రూపాయలు సంపాదించే మీ మధ్య ఎందుకు అంత దూరం ఉంది? పెళ్ళై 25 ఏళ్ళైనా ఇంకా టీవీతో ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ మధ్య ఉన్నది వీళ్ళ మధ్య లేనిది ఏంటో తెలుసా సార్? ప్రేమ. 15 ఏళ్ల క్రితం ఫ్యాక్టరీలో జరిగిన యాక్సిడెంట్లో మా నాన్న కాలు విరిగితే రాడ్ వేశారు. ఆయన ఉద్యోగం పోయింది. మా అమ్మ పెద్దగా చదువుకోపోయినా కష్టపడి జాబ్ సంపాదించి అప్పటి నుంచి ఇంటిని పోషించింది. అయినా మా అమ్మకి మా నాన్న మీద ఎంత కూడా ప్రేమ తగ్గలేదు. ఎందుకో తెలుసా సార్? వస్తువులు, ఆస్తులు, ఉద్యోగాల మీద ప్రేమ వాటితో ఉంటుంది, వాటితోనే పోతుంది. మనిషిని ప్రేమిస్తే పర్మనెంట్ సార్. అదే విధంగా ఒకటా రెండా చాలా సినిమాల్లో తన నటన వైభవాన్ని చూపించాడు. ముఖ్యంగా తను తీసిన హిట్ సిరీస్ చాలా విజయవంతంగా సాగుతూ ప్రేక్షకులు ఎంతో రంజింప చేస్తున్నాయి.
నాని మాత్రం తన కొత్త సినిమాలన్నీ కూడా ఒక మంచి లైనప్ తో ఉంచి ప్రేక్షకుల్ని రంజింప చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి ముఖ్యంగా కొత్త దర్శకులకి అవకాశాలు ఇచ్చే ఒక గనిలా మారాడు. అంతేకాకుండా నాని అంటే మినిమం గ్యారంటీ హీరో అని ఒక ముద్ర వేసుకున్నాడు. అయితే కొత్తగా తను కూడా ఈ పెద్ద హీరోలకు పోటీగా నేషనల్ వైడ్ గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో పాన్ ఇండియా సినిమాలు కూడా ప్లాన్ చేసుకోవడం అన్నది మాత్రం ఎంతైనా హర్షించదగ్గ విషయం. ఈ యొక్క ప్రక్రియలో కూడా ఆయన విజయం సాధించాలని మనం అందరం కోరుకుందాం. అయితే నాని గారు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా తన పర్సనల్ లైఫ్ లో కూడా ఎంతో పాజిటివ్ గా ఉండే వ్యక్తి. తన తల్లి గారు తన తండ్రి గారిని చక్కగా చూసుకుంటూ, అదే విధంగా తన యొక్క భార్య పిల్లలను కూడా ఎంతో అనురక్తితో కలిగి ఉంటూ వాళ్ళ ఒక విధంగా సమయాన్ని కేటాయిస్తుంటారని మనకి ఈ ఫిల్మ్ ఫీల్డ్ లో ఎన్నో వార్తలు విన్నాం. అంటే ఒక కామన్ మ్యాన్ ఒక మంచి నటుడైతే తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా కుటుంబానికి కూడా సమయం కేటాయించేటట్టు ప్రవర్తించడం అన్నది మాత్రం నాని గారు లాంటి వాళ్ళలో మనం చూస్తుంటాం. చిరంజీవి గారు ఎలా అయితే కుటుంబానికి తన సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో అదే విధంగా నాని గారు కూడా చిరంజీవి గారితో పోల్చడం కాదు కానీ నాని గారు కూడా ఒక మంచి వ్యక్తిత్వాన్ని ఎప్పుడు చూపించే వ్యక్తి కనుక చిరంజీవి గారితో పోల్చడం జరిగింది. చిరంజీవి గారు ఇప్పుడు చిరంజీవి గారే. నాని గారు, రవితేజ గారు చిరంజీవి గారి ఫాలోవర్స్ కనుక చిరంజీవి గారి లాగా నాని గారు కూడా మంచి మరిన్ని ఉన్నత శిఖరాల అధిరోహించాలని, తన రాబోయే సినిమాల్లో మంచి నటనతో మనలందరూ నాకట్టుకోవాలని, ఆ సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనందరం కోరుకుందాం. అదే విధంగా జరుగుతుందని మనందరం ఆశిద్దాం. కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తున్న నాని గారు, అదే విధంగా కొత్త నటీమణులు ఎంకరేజ్ చేస్తున్న నాని గారు కొత్త వసంతాలు దీర్ఘాయుస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వెలుగొందాలని మనందరం కోరుకుందాం. నాని గారు ఆల్ ది బెస్ట్. మా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.